హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఈరోజు నా స్టైల్లో మినప సున్నుండలు చేశానండి. ముందుగా వేయించిన మినప బద్దలను తీసుకుని మెత్తగా పొడిలా మిక్సీ పట్టుకున్నాను. మినప బద్దలు ఇంట్లో చేసుకున్నవండి ఇవి. ఒక యాలకుల సగం వేశాను. మినప బద్దలు ఎన్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకున్నాను. మెత్తగా పొడిలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నెయ్యి కరగబెట్టి పంచదార పొడి, మినపబద్దల పొడిని కలుపుకొని కరగబెట్టిన నెయ్యిని మినప సున్నెలో వేసుకుని కలుపుకున్నాను. మనకు నచ్చిన సైజులో సున్నుండలు చుట్టుకోవచ్చండి. వేయించిన మినపబద్దలు, స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లో అయితే ఆ టేస్టే వేరబ్బా. మన పల్లెటూరు వాళ్లకు ఎక్కువ తెలుస్తుంది. ఇంట్లోనే వేయించిన మినుములను బద్దలుగా చేసుకుని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాము. మేము అంతేనండి, పిల్లలకి కావాల్సినప్పుడు వాళ్ళకి చేసి పెడతాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.